ఇప్పటి వరకు భౌతికంగా దాడులు చేస్తూ వచ్చిన హౌతీలు ఇప్పుడు తెలివిగా మొత్తం ఇంటర్నెట్ వ్యవస్థనే స్తంభింపచేయాలని చూస్తున్నారు. ఇదే కనుక జరిగితే కొన్ని దేశాల కమ్యూనికేషన్ వ్యవస్థ దెబ్బతిని కొన్ని కోట్లలో నష్టపోతారు. ఇంతకీ వారు చేస్తున్న ఆ ప్లాన్ ఏంటి? మామూలుగా ఇంటర్నెట్ రెండు విధాలుగా పనిచేస్తుంది. ఒకటి శాటిలైట్స్ ద్వారా, రెండోది అండర్సీ కేబుల్స్. అండర్సీ కేబుల్స్ ఒక దేశం నుంచి ఇంకో దేశానికి సముద్రం ద్వారా కనెక్షన్ ఇస్తారు. ఈ కేబుల్స్ చాలా దృఢంగా ఉండడంతో ఇవి ఎటువంటి వాటర్ ప్రెషర్ అయినా తట్టుకోగలవు. కానీ ఇవి కూడా ఓడల లంగర్ తగిలి అప్పుడప్పుడు తెగిపోతూ ఉంటాయి. హౌతీలు ఇన్ని రోజులు పెద్ద పడవలపై దాడి చేయడం, అందుకు వివిధ దేశాలు ప్రతిఘటించడం జరిగింది. అందుకే ఇప్పుడు వాళ్ళు అండర్సీ కేబుల్స్ మీద పడ్డారు. ఇది నాశనం చేయడం సులభం, పైగా కేబుల్స్ పై దాడి చేస్తే బయట ప్రపంచానికి అంతగా తెలియదు కూడా. అందుకే తాజాగా భారత్ నుంచి బ్రిటన్ మధ్య ఉన్న కమ్యూనికేషన్స్ లైన్స్ తో పాటు మరో 4 పైన వీరు దాడులు చేసినట్లు కథనాలు వెలువడుతున్నాయి. వీటిలో భారత్ నుంచి ఐరోపా మధ్య సేవలు అందించేవి ఎక్కువగా ఉన్నట్లు చెబుతున్నారు. ఈజిప్ట్ మీదుగా తూర్పు ఆసియాను ఐరోపాతో అనుసంధానించడంతో పాటు ఖతర్, పాకిస్తాన్ మీదుగా చైనాను యూరోప్తో కలిపే AAE1 కేబుల్ దెబ్బతిందని దానిని నిర్వహించే సంస్థ తెలిపింది. అదేవిధంగా భారత్తో పాటు ఈజిప్ట్, జిబూటి, సౌదీ, UAEలకు ఐరోపా ప్రాంతాల మీదుగా కమ్యూనికేషన్ అందించే యూరోప్ ఇండియా గేట్వే EIG కేబుల్ కూడా దెబ్బతిన్న వాటిలో ఉందని చెబుతున్నారు. ఐరోపా, ఆఫ్రికా, దక్షిణాఫ్రికా, భారత్లను అనుసంధానించే సీకామ్ కేబుల్, దానితో కలిసి పనిచేసే టాటా కమ్యూనికేషన్లకు సంబంధించిన కేబుల్స్ కూడా దెబ్బతిన్నాయని అంటున్నారు. ఈ సమయంలో సమస్య తెలిసినా లోపాలను ఖచ్చితంగా చెప్పలేకపోతున్నామని చెబుతున్న ఆయా సంస్థలు మరమ్మత్తు అవకాశాలను పరిశీలిస్తున్నట్లు చెబుతున్నాయి. ఈ క్రమంలో మరమ్మతులకు కనీసం 8 వారాల సమయం పట్టొచ్చని చెబుతున్నారు. సముద్రం అడుగుల్లో రిపేర్ చేయాల్సి ఉంటుంది కాబట్టి డబ్బులు కూడా ఎక్కువ ఖర్చు అవుతుందని అంటున్నారు.